ఏడవ శంకరం తిరుగుతలేదా ఇవాళ రమ్మని చూస్తలే అసలు చూడలేదు ఆడికి హాస్పిటల్ రమ్మని చంద్రు ఇదేంటి చాలా ఇంకంత మంచిదేనా అందరు గెలిపించారు ప్రభుత్వం కంటే ఉన్నాను ఏదన్నా అందుబాటులో ఏదో రోడ్డు అందరికి ఇంత మంచిగా ఉంటే వాడకట్టాలకు పోతే వాళ్ళు అడ్డం పెడుతున్నారట రోజు ఒకటి అడ్డం పెడతారట మీరు అంతా నాకు డాక్టర్ దగ్గరికి సోపోతాయి మేడం ఇది మేడం తర్వాత మేడం సార్ బిట్రా ఈసారి దగ్గర వార్డ్ ఆఫీసర్ ఎవరు ఇక్కడ ముందు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ రైతులు బట్టి ఇదే కదా రవి శంకరయ్య మన యూత్ మై ఎవరు ఎక్కాలనా ఇంకా ఇంకోటి 60% స్లాబ్ కంప్లీట్ అయింది సార్ వాళ్ళు ఎందుకు కొన్ని ఉన్నాయి 8% ఏం మిగిలేదు కానీ పైసలు లేదు అమ్మ 50 కోట్లు అరకొచ్చినమ్మా మరి వాటికినే పోయింది ఇటుకి వెళ్ళిపోతే కాదు నాకెందుకు నాకు ఇల్లు లేదా అక్కడికి అమ్మా ఇచ్చారు తీసుకున్నా తీసుకుని పెట్టుకోమను గవర్నమెంట్ మహిళా సంఘంలో ఆర్పి మహిళా అధ్యక్షురాలు కొద్దిగా ఇట్లా జవాన్లు శానిటేషన్ ఇట్లా అయితే ఇక్కడ సాఫే ఉంటుంది కాన్సన్ట్రేట్ కదా అంటే నేను చెప్తా ఎందుకంటే ఇలా బాగా ఇబ్బంది అవుతున్నారు నేను చెప్తా దగ్గర దగ్గర ఈ 5 సంవత్సరాల నుంచి నేను కౌన్సిలర్ అయిన 5 సంవత్సరాల నుంచి వెళ్ళి సంజయ్ అన్న నన్ను ఎప్పుడప్పుడు నాకు మానిటేషన్ చేస్తూ ఈ పంట వచ్చింది దీనికి మాత్రమే పెట్టుకోవచ్చు అని చెప్తూ అన్ని విధాలుగా నాకు సహకరించినందుకు సంజయ్ అన్న గారికి నేను రుణపడి ఉంటాను. దగ్గర దగ్గర ఈ 5 సంవత్సరాలలో ₹1 కోటి వరకు మనకు జనరల్ ఫండ్ నుంచి 35 లక్షల వరకు, టీవీ ఫండ్ నుంచి 40 లక్షల వరకు, 15th ఫైనాన్స్ అన్ని కలిపి దగ్గర దగ్గర ₹1 కోటి వరకు మనకు వాటికి శాంక్షన్ చేశారు. ఇప్పటికీ 65 లక్షల పని కంప్లీట్ అయింది. ఇంకా 35 లక్షల పని ఉన్నది. ఇప్పుడు ఈ వర్క్ ఒకటి 8 లక్షలది, ఒకటి 5 లక్షలది, మరి ఇంకొకటి టీఎఫ్ఐడిసి 20 లక్షలది నడుస్తుంది. ఇంకొకటి 10 లక్షల రూపాయలు సత్య సేట్ దుకాణం సంధిలో అదొకటి కూడా స్టార్టింగ్లో రెడీగా ఉన్నది. ఈ ఎలక్షన్ రూపాయలు ఇవన్నీ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఈ పనులందరికీ సహకరించడానికి సంజయ్ గారికి నేను రుణపడి ఉంటాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ మరి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా భారతదేశ చరిత్ర లోపల ఏ రాష్ట్రంలో అమలు కానీ స్కీములు మన తెలంగాణలో అమలవుతున్నాయి. మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, సన్న బియ్యం కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఇలా ఎన్నో స్కీములు
వేరే పక్క రాష్ట్రాలు ఎక్కడ లేని స్కీములు ఇక్కడ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మనం సంపూర్ణంగా మనం మద్దతు చేయాలి. మరి ఎమ్మెల్యే గారు కూడా మనం మద్దతుగా ఉండి అండదండ ఉండి రేపు 1 నెల 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరం కూడా ఈ ప్రభుత్వానికి మనం మద్దతు ప్రకటించి ఎవరైతే అభ్యర్థులు నిలబడితే వాళ్ళందరికీ మనం మద్దతు చేసి తప్పకుండా మళ్ళీ మున్సిపాలిటీని కైవసం చేసుకొని ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు మనం అందరం కృషి చేయాలి. మీరు అందరూ సహకరించి రేవంత్ రెడ్డి గారిని మరి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి సంజయ్ అన్నకు ఒక వార్డు కౌన్సిలర్కి ఒక వార్డులో ఎంత అవగాహన ఉంటుందో మరి అంత అవగాహనతోని మాకంటే ముందే నీకు ఆ రోడ్డు అవసరం ఉంటుంది, నువ్వు అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి మమ్మల్ని గత 5 సంవత్సరాల నుంచి కూడా మాకు ప్రతి పని కూడా సంజయ్ అన్నకు ఎక్కడ ఏది అవసరం అన్నది మాకంటే ముందుగానే సంజయ్ అన్న తెలుసుకొని మరి మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ మాకు అభివృద్ధి పనులకు సహకరిస్తుండే గత 5 సంవత్సరాలుగా. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎక్కువగా ఉంటారు. మరి వీరి కోసం ఇక్కడ కూరగాయల మార్కెట్ చాలా రోజులుగా రైతు బజారు పెండింగ్ ఉంటే మరి దాన్ని కూడా సంజయ్ అన్న వచ్చిన తర్వాతనే మరి దాన్ని తెరిపించి ఇక్కడ రైతులకు ముందటి కంటే ఎక్కువ ధర పలికేటట్టు మరి హోల్సేల్ వ్యాపారం కూడా నడుస్తుంది. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇవాళ మార్కెట్ డెవలప్ అవ్వట్ల మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రైతులకు కూడా కూరగాయల ధరలు ఎక్కువ అవుతుంది. కారణం అది సంజయ్ అన్న కృషి అని చెప్పక తప్పదు. మరి సంజయ్ అన్న ప్రతి పనిలో మా వెంబటుండి మా అభివృద్ధికి మమ్మల్ని వెంటుండి నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన డ్రైన్ల మీద కప్పేసేందుకు కార్యక్రమం ఉన్నది. అట్లాంటి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఈ వార్డు పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, మా అక్క చెల్లెళ్లకు, అమ్మలకు, యువతకు, మున్సిపల్ అధికారులందరికీ, సిబ్బంది అందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. మరి మన భీష్మనగర్ కావచ్చు, విద్యానగర్ కావచ్చు, అన్నపూర్ణ చౌరస్తా కావచ్చు, మరి ఇదంతా కూడా మిషన్ కాంపౌండ్ వెనుక దిక్కు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు, ఆ తర్వాత కొందరు చదువుకొని నౌకరీ చేస్తున్నారు, కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏదైనా కానీ కొద్దిగా పట్టణంలో ఉండి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దగ్గరమ్మా విద్యాల పట్టణంలో ఏ వార్డుకు పోయినా కానీ 5 ఏళ్లలో మా వార్డులో ₹1 కోటి పనులు అయినాయి, మా వార్డులో 80 లక్షలు అయినాయి, ఇక ఇంకా కొన్ని వార్డులు అయితే ₹2 కోట్ల పనులు అయినాయి చెప్పడం జరుగుతాం. మీరందరూ కూడా అభిమానంతో నన్ను గెలిపించారు. మరి గెలిపించిన మీరు నాతోటి ఇంత ఆప్యాయంగా నన్ను అన్ని విధాల ఆదరిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వం మారింది. ఆ సందర్భంలో అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రితో కలిసి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. ఒకవైపు సంక్షేమం, రెండోది అభివృద్ధి. జగిత్యాల పట్టణానికి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నామ్మా, ₹50 కోట్ల నిధులు మొన్న అదనంగా తీసుకొచ్చామని చెప్తాను. పాత ప్రభుత్వంలో మంజూరైన దాదాపు ₹30 కోట్ల పనులు ఆగిపోయి ఉండే. ఎప్పుడైనా ప్రభుత్వం మారినాక కొంత పాతవి పక్కకు పెడతారు. అవి పెట్టకుండా వాటి పర్మిషన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ వేస్తున్నా. ఇంకా 50 కోట్ల మొదలు కాలే. ఆ 50 కోట్ల మొదలైతే మనకు ₹1 కోటి వస్తే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఏ మోరి కూడా కనబడదు. అవాజర జాగ్రత్త, మోర్ల పడతావు అందరు. ఇంతకుముందు ఎవ్వరు వాడరు, పిల్లగాలు వాడరు, అవ్వలు వాడరు. అది అందరికి తెలుసు. నేను ఉన్నమాట చెప్తా, మీ అందరికి ఎరికే. మా ఇల్లు గడియారం దగ్గర వెనకటికి వెళ్ళి ఉండే పాత పెద్ద మనుషులు అందరికీ ఎరికే. ఏం నేను లేనండి కాదు, దీనికి ఆశపడే అవసరం నాకు అసలే లేదు. దవాఖానలో కూర్చుంటే ఇంకెంత కమ్మ ఉంటుందో మీకు ఎరికే. కానీ అన్నిటికి పెట్టి వచ్చినామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నా కుటుంబం రాజకీయ కుటుంబం. మా బాబు కొద్దిగా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపెట్టుకో పెద్ద వకీలు ఉండే. నన్ను పిలిచిర్రు, నిలబడ్డా, ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ 2 సార్లు గెలిచినప్పుడు పని చేయాలి. ఖచ్చితంగా ఇవాళ చెప్తా ఉన్నా, మేము పనిచేస్తాం. దాంతో పాటుగా పేదవాళ్ళకి ఇండ్ల విషయంలో ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం. మీరు మీ చుట్టాలు ఉన్న ఏ ఊర్లోనన్నా అడుగుర్రి, ఎక్కడన్నా జైత్యాల వంటి పట్టణం కానీ ఉన్న కట్టిన ఇండ్లు, పేదోళ్ళకి ఇచ్చిన ఇండ్లు మొత్తం ఒక మీ వాడకచ్చికి ఇచ్చినండి కోట్ల కడియలేదు. నీ వాడకి ఇచ్చినాను, మెట్పల్లి కడియలే. ఇక మాట్లాడతారా వాళ్ళు వచ్చి ఇక్కడ జైత్యాల కాడ ఏం మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఒక 10 వాడకట్లకి ఇచ్చినండి కరీంనగర్ తీయలే.
కరీంనగర్కి అంత పెద్దది. మనం ఈ 10 వాడకట్లకు ఇచ్చిన అన్ని వేల ఇండ్లు కట్టిన ఇంక 800 ఇండ్లు పంచాయతీ ఉన్నాయి. మన వార్డుకి ఇంక 25 వస్తాయి. 100 మందికి డబుల్ బెడ్రూమ్లు వస్తాయని సందర్భంగా చెప్తారు. మరి 100 మంది అక్కడికి పోయే పేదోళ్ళకి ఇట్లా ఇల్లు లేని వాళ్ళు, మన వాడకట్ల కిరాయి ఉన్నోళ్ళు, మీ పిల్లలు, మీ చుట్టాలు, మరి మీద వేసే చెత్త అంతా కూడా ఇప్పుడు ఆడికే పోతుంది. కాల్జా ఉంది కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పారు వయసు చిన్నగా ఉన్నది కాబట్టి పెద్ద ఆఫీసర్ అమ్మ, గ్రేడ్ 1 ఆఫీసర్. మరి వారు చెప్పారు తడి చెత్త పొడి చెత్త అని. మీకు అర్థమైపోయి ఉంటుంది. మా సఫాయి వాళ్ళు చెప్తాను, మా ఆర్పిఎమ్మ చెప్తుంది తడి చెత్త అంటే మన కూరగాయలు, అంట్లు, మటను, చికెను, కొడుగుడు కూరలు, చేపత్త ఇటువంటి అన్నీ మురిగిపోయేటి. ఇక పొడి చెత్త అంటే కాలని కరగని చక్కగా ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్, అవి వేరే ఇవి వేరే వేసి అంతే. మీరు చేసే పని ఉన్నది. పొద్దుదానికి ఇట్లా 5-6 గంటలు వంట చేస్తారు. ఆఖరికి సఫాయికి ఇచ్చేటప్పుడు వేరు వేరు ఏమవుతుంది, గ్లాసు ముక్కలు వేరే అవి వేరేయాలి. లేకపోతే పాపం ఎంత గ్లౌజులు వేసుకుని అలా గుచ్చుకపోతుంది. మరి ఇవన్నీ పోయి నువ్వు ఇస్తే ఏం చేస్తాడు? అంతటి అవుతుందా? గిన్ని ఇక్కడ 500 ఇండ్లు ఉంటాయి. అందరూ సన్న ప్లాస్టిక్ కవర్ల మా శంకరన్న కూరగాయలు తెస్తాడా, మరి రవి కూరగాయలు ఆయనక ఆ ప్లాస్టిక్ కవర్ ఎట్లా ఉండనే ఉండే ఆ గీకిన బీరకాయ పొట్టు మిగిలిన దాంట్లో అన్ని తీసి అల్లు ఎత్తిరి. అది తీసి ఆయన ప్లాస్టిక్ కవర్ ఆటోలు ఎత్తిరి. ఎన్ని దులపాలు ఆయన అవన్నీ తీసుకుపోయి ఆడైతే అవి ఏమవుతుంది? కాలది, కరగది, మురుగది, భూమికి బరువు, కాలబెడితే కంపు, మొత్తం వాసన. 10-20 మంది పోతారు మనోళ్ళు. ఇంతకుముందు చెప్పినా కదా ఎక్కడ లేదండి. ఊకే చెప్తాడంటే బరాబరి చెప్తా. ఎందుకంటే ఎవడు చేసిండని చేసినప్పుడు ఎందుకు చెప్పుకోవద్దు? ఇప్పుడు ఈ ప్రాంతానికి పైప్ లైన్ వేసాం ఇంటింటికి. రేపు ఇంకా ఇండ్లు అవుతాయి. నీళ్లు చాలుతాయా? కొత్త టాకీ కావద్దా? కాలేజీలో ఒక టాకీ కట్టించింది. అంతకు 4 గంటలది 15 లక్షల లీటర్లు. 15 లక్షల లీటర్ల ట్యాంకుకు 2,60,00,000 పర్మిషన్ తెప్పించిన జాగా కోసం కాలేజీ దగ్గర సర్కార్ అనుకున్నారు. అది కాసగంటి నారాయణరావు గారని ఇదివరకు నేను చిన్న ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే ఉండే లక్ష్మీనరసింహారావు గారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి పేరు మీద కొనిచ్చారు కాసగంటి. అది కాలేజీ కొనిచ్చారు. ఇవ్వాలంటే వాటి ఇయ్యరాదు. ముఖ్యమంత్రి దానికి పోయి పర్మిషన్ తీసుకొచ్చిన. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయితే 2 నెలలు తిరిగి పర్మిషన్ తీసుకొచ్చిన. కొంతమంది ఖాళీ జాగాలు ఉన్నోళ్ళు పేదోళ్ళు ఉంటారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది వచ్చింది. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అంతరం కాడ అప్పుడు 100 ఇండ్లు కట్టంగా నేనే నా కళ్ళారా చూసి అప్పుడు 2 మంత్రులు తీసుకొచ్చాడు మా నాన్న. అట్లనే ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మన వాడికి 77 అక్కడ ఇచ్చినాం. ఇంక 22 మందికి జాగాలేని వాళ్ళకు కూడా ఇస్తాం మనకున్న ఇండ్లు. అట్లనే ఇక్కడ కూడా ఈ సంవత్సరం ఒక 10 మందికి జాగాలు ఉన్న వాళ్ళకు ఇస్తాం. ఇచ్చిన సందర్భంలో ఇక్కడ ఏవో మెప్పగారు బాగా పేదోళ్ళు ఉంటారు. చిన్న జాగా ఉంటుంది. ₹1,00,000 వాళ్ళు బేస్మెంట్ దానికి తెస్తే 600 ఎసెప్టే కట్టుకోవాలి. 1,00,000కి అవుతుంది పునాది బేస్మెంట్. అందరు వినాలి. ఇంకా లేనోళ్ళకి చెప్పాలి. మా కిట్టనకు భూమిలో జాగున్నది ఇల్లు ఉన్నది కానీ లేనోళ్ళకి చెప్పాలి. అయ్యో మళ్ళీ ఉన్నమాట చెప్తున్నా. ఎవరైతే కట్టుకోవాలనుకుంటారు కానీ ఆ ₹1,00,000 కూడా ఉండే బేస్మెంట్ రాగానే ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు స్కీమ్ అట్లుంది. సోమవారం నాడు పడుతున్నాయి పైసలు. ఆ ₹1,00,000 లేని వాళ్ళకు మీరు గౌరవ కమిషనర్ గారు ఏవో మెప్ప గారు ఇక్కడ ఆర్పి గారు ఉన్నారా? అది 600 చిందీలే. మరి గరీబ్ వాళ్ళకి కదా పెద్దగా అయితే రాదు. పెద్ద ఉన్న వాళ్ళకి ఇయ్యారు. అటెండ్గా చేసుకో తర్వాత పైసలు. నేను నా మాట అసలు పోతుంది. పేదల గురించి ఫస్ట్ మాట్లాడతాం కదా మనం కూడా. వాళ్ళకమ్మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ₹1,00,000 లోన్ ఇప్పించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కొడుతున్నా. ఇది ప్రభుత్వ ఆదేశం. అతి పేదవాళ్ళు నేను ఇప్పుడు ఇల్లు ఇప్పి బేస్మెంట్ ఎడ కట్టుకుంటే నాకు ₹1,00,000 ఎవరు బ్యాక్ ఇస్తాడు అంటారు. అది ఇవ్వాల్సిన బాధ్యత అమ్మ మనది, మహిళా సంఘాలు. ఇచ్చిన తర్వాత ఫోటో తీస్తారు. సోమవారం నాడు 1,00,000 పడుతుంది. మళ్ళీ 1,00,000 ఇప్పింది గోడలు ఎత్తాయి. మళ్ళీ 1,00,000 వస్తాయి కడతారు. మళ్ళీ 1,00,000 ఇప్పింది చెత్త పడుతుంది. 3 లక్షల ఈ పని చెత్త దాకా అయిపోతుంది. అటెన్గా కూడా ఇంకా 2,00,000 ఇస్తారు. కానీ ఒక గూడు అయితే అయిపోతుంది. రూపాయి చేతులు లేకుండా మనం ఇవాళ ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే దీనికి కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది. బాగా అంటారు మన జైత్యాల కొద్దిగా తక్కువ. ఎందుకంటే అక్కడ బాగా కట్టించినాం కాబట్టి. వేరే ఊళ్ళలో ఇక బాగా లొల్లి ఉన్నది. అక్కడ కొద్దిగా చదిరేది ఉంటుంది. మరి ఇది ఇంకా 3.5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని ఇండ్ల మంత్రి చెప్పాడు. 20 లక్షల ఇల్లు కట్టకపోతే నేను మళ్ళీ ఎలక్షన్లో నిలబడాను అని చాలా పెద్దోడు. ఇలా పేపర్లో నేను చూసిన. అంటే మనకు దగ్గర 20,000 ఇళ్ళు వస్తాయి. వస్తాయా అంటే నేను కట్టిలేదు. 4,520 ఇళ్ళు ఆల్రెడీ 4,520 ఇళ్ళు కట్టించిన సంజయ్ కుమార్ను గెలిపించినాక ఈడ మళ్ళీ 20,000 రావా? తప్పకుండా పల్లెనా వాడనా మీరు భరోసాతో ఉండరు. వీలైనంత వరకు తీసుకొస్తా. అందరికీ నమస్కారం.
ఆడ బండిలో పడతారు. నా దగ్గర మా వాళ్ళు వచ్చి కూర్చొని టీవీ పెట్టుకుంటారు. ఈడ వచ్చి మాట్లాడతారు, గడ మాట్లాడతారు. రాజు మీరు తప్పు మాట్లాడతారు, తప్పు మాట్లాడితే ఎప్పుడు తప్పు. ఏం పని చేసి మంచిగా